వైఎస్ జగన్ కు ముప్పు ఉందని సెక్యూరిటీ పెంచుతున్నట్లుగా డీజీపీ ప్రకటించారు. జగన్ కి కుక్కలు, పిల్లలు, పందుల నుంచి ముప్పు ఉందేమో అనిపిస్తుందన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. 5 ఏళ్లుగా ప్రజల్లోకి రాని సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికలు రావడంతో బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని ఆనం అన్నారు. థ్రెట్ ఉన్న జగన్ కు బస్సు యాత్రకు డీజీపీ ఎలా అనుమతిస్తారని, ముప్పు లేకపోతే 3 నెలల క్రితం డీజీపీ చెప్పిన మాటలు అబద్ధమా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఏ రోజు కూడా జనాల్లో రాని, జనాల్లో తిరగని ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్సు యాత్ర గుర్తొచ్చింది. ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్లో వచ్చినా మాకేం పెద్ద ఫరక్ పడదు, మాకేం పెద్ద తేడా లేదు. కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు ఏమని, 3 నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్. ఏమని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అతని మీద థ్రెట్ ఉంది. కాబట్టి అతని చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం, ఎస్పీజీ లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం. వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, పందుల నుంచి వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే ఒక అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో ఈ పందులు, కుక్కలు, పిల్లుల దగ్గర నుంచి అతనికి విపరీతంగా సెక్యూరిటీ ఉంది. కాబట్టి 2 హెలికాప్టర్లు ఒక్కటి సరిపోదు, 2 హెలికాప్టర్లు కావాలా అని అన్నారు. గత 5 ఏళ్లుగా